హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం రవ్వతో గారెలు అయితే తయారు చేసుకుందాము. గోధుమ రవ్వతో గారెలు అప్పటికప్పుడే పిండి నానబెట్టి పని లేకుండా రుబ్బి పని లేకుండా అప్పటికప్పుడే మనం ఇలా గారెలు అయితే తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మనకి అస్సలు ఆయిల్ కూడా లాగదండి. గారెలు కూడా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల లోపల చాలా స్మూత్గా గారెలు అయితే చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కింద కానీ అలాగే సాయంకాలం స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి గారెలు. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టైం కూడా ఒక 20 నిమిషాలు అరగంటలో మనం ఈ గారెలు అయితే తయారు చేసుకోవచ్చు. అంత బేగా మనకి ఈ గారెలు అయితే తయారవుతాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. గ్లాసున్నర నీళ్ళైతే వేసుకుంటున్నాను. గ్లాసు నూకకి గ్లాసున్నర నీళ్ళైతే కరెక్ట్ కొలండి ఇది. కొలత ప్రకారమే మనం చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేశారంటే గారెలు చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆయిల్ కూడా లాగదు. అలాగే ఉప్పు కూడా తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. వాటర్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గ్లాసు నూకకి గ్లాసున్నర నీళ్ళైతే వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలనమాట. గోధుమ నూక తీసుకోవాలి. ఇదే నేను దీంతోని కొల అయితే చెప్తున్నాను. కొల ప్రకారం తీసుకోండి. ఇప్పుడు నీళ్ళు మనకి బాగా మరిగాయి కదా. ఇప్పుడు మరిగిన తర్వాత నూక వేసుకుంటా కలుపుతూ ఉండండి. ఎక్కడ కూడా మనకి వంటలు అయితే కట్టవు. ఇలా నూక వేస్తా బాగా కలుపుతూ ఉండాలి. మంట అనేది మీడియం టు లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. మనకి ఎక్కడ ఉండలే కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా స్లిమ్ మంట పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మాత్రం స్టవ్ మీద ఉంచి ఇలా కలుపుతా ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. మనకు త్వరగానే నూక అనేది బేగా ఉడికిపోద్ది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా మనం చల్లారనివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బాగా మనం చల్లారనివ్వాలి. ఇది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీన్ని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా బౌల్లోకి తీసుకొని చపాతీ ముద్దను ఎలా అయితే మనం కలుపుకుంటామో అంతగా బాగా కూడా కలుపుకోవాలన్నమాట. దీన్ని బాగా మద్దన అయితే చేయాలి. మనం బాగా దీన్ని ఎప్పుడైతే బాగా కలుపుకున్నామో గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి దీన్ని బాగా కలుపుకోండి. చపాతీలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను అల్లం అయితే తరిగి పెట్టుకున్నాను. కొంచెం ఇంచి అల్లం తరిగి పెట్టుకున్నాను. మీరు ఇష్టమైతే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే నేను 5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టి వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇక్కడ ఉల్లిపాయలు కూడా మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకొని ఇలాగే బాగా మద్దన అయితే చేయాలి. చపాతీలాగా చాలా ఎక్కువసేపు మద్దన ఎప్పుడైతే చేసామో వీటిలో ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్నప్పుడే ఆయిల్ అది కూడా లాగకుండా గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి చపాతీలాగా బాగా మద్దన చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి సైజుగా తగ్గట్టుగా గారె సైజు తగ్గట్టుగా మీరు తీసుకొని బాగా రౌండ్గా బాల్లా చేసుకొని గారె షేప్లో చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే చిన్న ఆయిల్ అయితే చేసుకోండి. చేతికైతే అంటుకోదు. ఇలాగ మధ్యన ఇలా హోల్ పెట్టుకొని గారె షేప్లో ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా మన గారె షేప్లో ఇలా చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చూసుకోండి. మనకి పిండిగానే ఆరిపోయిందంటే మళ్ళీ మీరు ఒకసారి మద్దన చేశారంటే మళ్ళీ పర్ఫెక్ట్గా ఇలా గారెలు అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఉన్న పిండితో మొత్తం గారెలు అయితే తయారు చేసుకున్నాను. ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేకుండా బాగా రౌండ్గా ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కూడా మనకి స్టవ్ మీద అయితే వీటెక్కింది. ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి. ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనే ఇప్పుడు ఈ గారెలు అనేది వేసుకోవాలి. హై మంటలోనే మనం వేయించుకోవాలన్నమాట. హై మంటలోనే వేయించుకోవాలి. లో మంట అది పెట్టారంటే గారెలు అనేది ఆయిల్ అయితే లాగేద్ది. కాబట్టి హై మంటలోనే గారెలు అనేది వేయించుకోవాలి. టైం పడుతుంది. మీరు వేసిన వెంటనే వేయించకుండా కొంచెం వేగిన తర్వాత మాత్రమే కదుపుకొని అటు ఇటు కూడా తిరిగేసుకుంటా గారెలు అయితే బాగా వేయించుకోవాలి. టైం కూడా కొంచెం అయితే పడుతుంది. గారెలు మనకి కలర్ వచ్చి బాగా ఉడకడానికి టైం అయితే పడుతుంది. అటు ఇటు కలుపుకుంటా వేయించుకోండి. చూడండి ఈ కలర్ అయితే వస్తుంది. గారెలు ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి రాబోతుకి మీరైతే తీసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఏమాత్రం లాగదండి. పిండి మీరు ఎప్పుడైతే బాగా కలుపుకున్నారో మీకు ఆయిల్ కూడా అస్సలు ఏమాత్రం కూడా లాగదు. గారెలు మాత్రం చాలా బాగుంటాయి. మన గారెలు అలాగే మిగతావి కూడా ఇలా వేసేసుకోండి. క్రాక్స్ రాకుండా నేను చెప్పినట్టు చేశారంటే గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ సారి చేసినా సరే గారెలు చాలా బాగా వస్తాయి. అంతేనండి.
రవ్వతో గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చాలా త్వరగా తక్కువ టైంలో మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి చట్నీతో మీరు కొబ్బరి చట్నీతో తినొచ్చు. లేదంటే ఉత్తివైనా సరే వేడివేడిగా చాలా బాగుంటాయి. గారెలు పైన అయితే క్రిస్పీగా ఉంటాయి. లోపలైతే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. చూడండి పైన అనేది గారి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అలాగే లోపల మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఆయిల్ మాత్రం ఎక్కడ కూడా లాగదండి. ఎక్కడ కూడా మనకి ఆయిల్ అయితే లాగదు. గారెలు మాత్రం చాలా బాగుంటాయి. ఆనియన్స్ లేకుండా చేసుకోవచ్చు, లేదా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు కారం కావాల్సి వస్తే ఇంకా కొంచెం ఇంకా కారం ఇంకా మీకు స్పైసీగా కావాలంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. మీకంటే ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.